అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు దేవీ నవరాత్రులలోని 5వ రోజు. 5వ రోజు అమ్మవారు స్కందమాత అని పిలువబడుతుంది. స్కందమాత అంటే ఎవరు? స్కందుడు అంటే షణ్ముఖుడు, షణ్ముఖుడి యొక్క తల్లి అనేటటువంటి అర్థంలోని. గర్భం దాల్చిన తర్వాత ఒక శిశువుకి జన్మనిస్తే ఆవిడ తల్లిగా మారుతుంది కదా, అటువంటి స్వరూపంగా అమ్మవారు మనకి కనిపిస్తోంది. ఇక అవతారాలలోకి వచ్చేసరికి ఆవిడ మహాచండిగా కనబడుతుంది. చండీ అంటే సర్వ ఆపదలను కూడా నిర్మూలన చేసేటటువంటి స్వరూపిణి. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. సింహాసనం మీద కూర్చుని నిత్యము కూడా 2 చేతులలోనూ పద్మములను ధరించి ఎప్పుడు కూడా సర్వదా అందరికీ శుభములను కలుగజేసే స్కందమాతగా మాత మనకి దర్శనమిస్తుంది. అంటే ఒక మాతృత్వమును పొందిన తర్వాత ఆ స్త్రీ ఎలా ఉంటుందండి? ఎక్కువగా కోపం ఉండకుండా ఉంటుంది, పిల్లల పట్ల లాలిత్యముతోటి ఉంటుంది. అయితే చండీ స్వరూపిణి ఎవరికి సర్వ ఆపదలను తొలగిస్తుంది కదా. ఆ ఆపదలను తొలగించడం అంటే ఏమిటి? మనకి ఆవిడ ఆ పిల్లలందరినీ కూడా కాపాడడం. స్కందుడు అంటే ఎవరు? కుమారస్వామి, షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగినటువంటి వాడు. అటువంటి షణ్ముఖుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మవారు సింహవాహనం మీద మనకి దర్శనమిస్తున్నారు. అంటే అర్థమేంటి? మనలో ఉన్న అరిషడ్ వర్గాలను ఆవిడ తీసేసుకొని మనకి ఎటువంటి దోషము తగలకుండా ఉండేలాగా ఆవిడ కాపాడుతుంది. మాత అంటే అందరినీ రక్షించేదని కదా. మనకి ఉన్న బాహ్య శత్రువులు మనకు తెలుస్తారు, కానీ అంతఃశత్రువులు మనకు తెలియదు కదా. అటువంటి అరిషడ్ వర్గాలు ఏమైతే ఉన్నాయో, 6 రకాల శత్రువులు మనలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆవిడ తీసేసుకొని ఆవిడ మనల్ని వాటి నుంచి రక్షిస్తుంది అనే అర్థంతో కూడా మనం అనుకోవచ్చు. షణ్ముఖుడిని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ ఉంది కాబట్టి. అక్కడ నవదుర్గల్లోని స్కందమాతగా, ఇక్కడ అవతారాల్లోని మహాచండీ అవతారంగా ఉండి మన శత్రువులందరినీ కూడా ఆవిడ నాశనం చేస్తుంది. అటువంటి మహాచండీదేవి యొక్క గద్యం గురించి తెలుసుకుందాము. శ్రీ చండికా దళస్తుతి. ఓం నమో భగవతి జయ జయ చాముండికే. చండేశ్వరి చండాయుధే చండరూపే తాండవ ప్రియే కుండలీభూత దిగ్నాగమండిత గండస్థలే సమస్త జగదండ సంహారకారిణి పరే అనంతానందరూపే శివే నరశిరోమాలాలంకృత వక్షస్థలే మహాకపాలమాలోజ్వలమణిముకుట చూడాబద్ధ చంద్రకండే మహాభీషణీ దేవీ పరమేశ్వరి గ్రహాయు కిల మహామాయే షోడశకళా పరివృతోల్లాసితే మహాదేవాసుర సమర నిహత రుధిరార్ద్రీకృత లంబిత తను కమలోద్భాసితాకార సంపూర్ణ రుధిర శోభిత మహాకపాల చంద్రాంశ నిహితావధ్యమాన రోమరాజీ సహిత మోహకాంచీ దామోజ్వలీకృత నవసారుణీకృత నూపుర ప్రజ్వలిత మహీమండలే మహాశంభురూపే మహావ్యాఘ్ర చర్మాంబరధరే మహాసర్పయజ్ఞోపవీతిని మహాశ్మశాన భస్మావధూళిత సర్వగాత్రే కాళి మహాకాళి కాలాగ్ని రుద్రకాళి కాల సంకర్షిణి కాలనాశిని కాళరాత్రి రాత్రి సంచారిణి సౌభక్షిణి నానాభూత ప్రేత పిశాచాదిగణ సహస్ర సంచారిణి ధగ ధగేత్యా భాసిత మాంసఖండే గాత్ర విక్షేప కలకల సమాన కంకాల రూపధారిణి నానావ్యాధి ప్రశమని సర్వదుష్ట సమని సర్వదారిద్ర్యనాశిని మధుమాంసరుద్రావసిక్త విలాసిని సకల సురాసుర గంధర్వ యక్ష విద్యాధర కిన్నెర కింపురుషాదిభి స్తూయమాన చరితే సకల మంత్రతంత్రాది భూతాధికారిణి సర్వశక్తి ప్రభాసే సకల లోకభావిని సకల దురిత ప్రక్షాళిని సకల లోకైక జనని బ్రహ్మాణి మహేశ్వరి
కౌమారి వైష్ణవి శంఖిని వారాహి ఇంద్రాణి చాముండే మహాలక్ష్మి రూపే మహావిద్యే యోగిని యోగేశ్వరి చండికే మహామాయే విశ్వేశ్వర స్వరూపిణి సర్వాభరణభూషితే అతల వితల సుతల రస్త అతల వితల నితల సుతల రథాతల తలాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జర్పోలోక తపోలోక సత్యలోక చతుర్దశ భువనైక నాయకి. ఓం నమ పితామహాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయేతి సకలలోక జప్యమానే బ్రహ్మ విష్ణు శివ దండ కమండలు కుండల శంఖచక్ర గదా పరశు శూల పినాక టంకధారిణి సరస్వతి పద్మాలయే పార్వతీ సకల జగత్స్వరూపిణి మహాక్రూరే ప్రసన్న రూపధారిణి సావిత్రి సర్వమంగళప్రదే మహిషాసురమర్దిని కాత్యాయని దుర్గే నిద్రారూపిణి శరచాపశూల కపాల కరవాల ఖడ్గ డమృకాంకుశ గదా పరశు శక్తి భిండివాల తోమర భుసుండి ముసల ముద్గర ప్రాప్తు పరిగ దండాయుధ దోర్దండ సహస్రే ఇంద్రాగ్ని యమని నిరుతి వరుణవాయు కుబేరాసాన ప్రధాన శక్తి హేతురు భూతే చంద్రార్క వాహినినయనే సప్తద్వీప సముద్రోపర్యుపరివ్యాప్తే ఈశ్వరీ మహాచరాచర ప్రచండ ప్రపంచాంతరుద్రే మహాప్రభావే మహాకైలాస పర్వతోద్యాన వరక్షేత్ర నదీ తీర్థ దేవతాధ్యాయతనాలంకృతే మేదినీ నాయకే వశిష్ఠ వామదేవాది సకల మునిగణ వంద్యమాన చరణారవిందే ద్విచత్వారింశద్వర్ణ మాహాత్మ్యే పర్యాప్త వేదాంగాద్యనేక శాస్త్రాధారభూతే శబ్ద బ్రహ్మమయే లిపి దేవతే మాతృకాదేవి చిరం మాం రక్ష మమ శత్రూన్ హుంకారేణ నాశయ మమ భూత ప్రేత పిశాచాది ఉచ్చాటయ స్తంభయ సమస్త గ్రహాన్ వశీకురు స్తోభయ ఉన్మాదయ సంక్రామయ నిర్వంచ విధ్వంసయ విమర్దయ విరాధయ విద్రావయ సకలారాతీన్మూర్ధుని స్ఫోటయ మమ శత్రూన్ శ్రీఘ్రం మారయ జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థ అస్వస్మాన్ శత్రుమృత్యుజ్వరాది నానారోగేభ్యో నానాభిచారేభ్యః పరకర్మ పరమంత్రే పరయంత్ర పరతంత్ర పరమోత్ర శబ్ద శూన్య క్షుద్రేభ్యః సమ్యగ్రక్ష ఓం శ్రీం హ్రూం మమ సర్వతశ్చ ప్రాణ సంహారకారణే హుం ఫట్ స్వాహ ఇది శ్రీ చండికా దళస్తుతి. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేయండి.